దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నిండార్లుగా నేను ఆస్వాదించును గాక. నీ కుటుంబానికి సమాధానము కలుగును గాక. నువ్వు చేస్తున్న ప్రతి పనుల్లో ఆశీర్వాదాన్ని, నెమ్మదిని, క్షేమమును దేవుడు కలిగించును గాక. ప్రియబిడ్డ, ఈ 2025వ సంవత్సరములో 9 నెలలు ముగించబోతున్నాయి. 9 నెలలు అంటే ఈ సంవత్సరంలో దాదాపుగా 30% గతించిపోయినది. ఈ 9 నెలలు దేవుడు నిన్ను నన్ను భద్రముగా చక్కగా కాచి కాపాడి ఉన్నాడు కనుక దేవునికి కృతజ్ఞతలు, దేవుని నామానికి మహిమ ఘనత కలుగునుగాక. ప్రియ బిడ్డలారా, ఈ యొక్క బెరాకా డివైన్ అండ్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా అనేక మంది ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఉన్నారు. అనేక మంది చూస్తూ వారి యొక్క జీవితాలలో వాళ్ళు పొందుకుంటున్న ఆశీర్వాదమును మాకు షేర్ చేస్తూ కూడా వస్తూ ఉన్నారు. అట్టి వాళ్ళని బట్టి దేవుడు వారిని ఆస్వాదించును గాక, వారి జీవితాల్లో నెమ్మదిని ఆశీర్వాదాన్ని కలిగించును గాక. ఈ అక్టోబర్ నెల 10వ నెలలోనికి మనం అడుగు పెడుతూ ఉన్నాం. ఈ అక్టోబర్ నెలలో దేవాది దేవుడు మనకిస్తున్న వాగ్దానాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఈ వాగ్దానము ఈ నెలంతా కూడా మనకు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా నడిపించునుగాక. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ నెల వాగ్దానముగా యెషయా గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇదిగో, నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలుల మధ్య ఉన్నాము. చాలా అద్భుతమైన ఒక మాట. నేనును యెహోవా వలన నాకు ఇవ్వబడ్డ నా బిడ్డలను సియోను కొండపైన నివాసము చేస్తూ ఉన్న సైన్యములకు అధిపతియగు యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలుల మధ్య ఉన్నాం. చాలా వండర్ఫుల్గా, అద్భుతంగా ప్రభు ఇక్కడ చెప్తా ఉన్నాడు. అంటే మనమును మన బిడ్డలను అద్భుతాలుగా, సూచనలుగా, మహత్కార్యములుగా మనము దేవుని బిడ్డల మధ్యలో మనం ఉన్నామని చెప్తా ఉన్నాడు. దీనికి ఒక ముఖ్యమైన కారణాన్ని మనం చూస్తూ ఉంటే, దేవాది దేవుడు నాలోను మీలోను ఉన్నాడు. మనలో ఉన్న దేవుడు మనల్ని అద్భుతాలుగా మారుస్తూ ఉన్నాడు. ఆశ్చర్యకరమైన వ్యక్తులుగా మారుస్తూ ఉన్నాడు. నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గొప్పగా, కింది వాళ్ళుగా కాకుండా పై వాళ్ళుగా, తోకగా కాకుండా తలగా, మనల్ని అన్ని విధాలలో అద్భుతముగా ప్రభు మలుస్తూ ఉన్నాడు. ఎవరైతే ప్రభు చేతికి అప్పగించుకుంటున్నారో, ఎవరిలోనైతే ప్రభు ఉంటున్నాడో, యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం ప్రకారముగా యోహాను సువార్త పూర్తిగా మనం చదివేటప్పుడు ఆయన చెప్పే ఒక విషయం ఏంటంటే, నాలో మీరును మీలో నేనును ఉన్నట్లయితే మీరు ఫలిస్తారు, ఫలించి అభివృద్ధి పొందుకుంటారని చెప్తా ఉన్నాడు. నేను లేకుండా మీరు ఫలించలేరు, నేను లేకుండా మీరు అభివృద్ధి చెందలేరు, నేను లేకుండా మీకు ఆశీర్వాదము రాలేదు అని ప్రభు చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తీగ అయినది ద్రాక్షవల్లిలో అంటి ఉంటేనే అది ఫలిస్తూ ఉంది. నరికివేయబడ్డప్పుడు అది కాల్చి బూడిద చేయబడుతూ ఉన్నది. అంటే మనము ప్రభువారిలో మనం ఉన్నప్పుడు, ప్రభు మనలో ఉన్నప్పుడు మనం అనేకముగా
ఫలములిచ్చే తీగగా మనం ఉంటాం. కాబట్టి ఇక్కడ చెప్తా ఉన్నాడు, నేనును అంటే అక్కడ చెప్పే మాటను మనం గమనిస్తే, నేను మహత్కార్యముగా ఉన్నాను, నేను సూచనగా ఉన్నాను, నేను దేవుని చేతిలో ఒక అద్భుతమైన వ్యక్తిగా నేనున్నాను. సైన్స్ అండ్ వండర్స్ అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మనము సూచనలుగాను, మనము అద్భుతమైన వ్యక్తులుగాను ఉన్నామని ఇక్కడ మాట సెలవిస్తూ ఉంది. అందరితో ఆగకుండా చెప్తున్నా ఇంకొక మాట ఏంటంటే, యెహోవా నాకిచ్చిన పిల్లలను యెహోవా కొండ మీద నివసిస్తూ ఉన్న సైన్యములకు అధిపతి యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఉన్నారు. అంటే నేను మాత్రమే కాదయ్యా, దేవుడు నాకు ఇచ్చిన బిడ్డలు కూడా అద్భుతాలుగా, సూచన క్రియలుగా, ఆశ్చర్యకరమైన వ్యక్తులుగా వారు ఉన్నారని ఇక్కడ ఈ గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు. చూడండి, అయితే ఏంటంట, మనము ఆశ్చర్యకరంగా మాత్రమే కాదు, మనము అద్భుతాలుగా మాత్రమే కాదు, మనము ఆశ్చర్యకరమైన వ్యక్తులుగా మాత్రమే కాదు, దేవుడు మనకి ఇచ్చిన బిడ్డలు కూడా అద్భుతాలుగా, ఆశ్చర్యకరముగా ఉన్నారు ఈ దినాలలో అనేది ఇక్కడ మనం గమనించాలి. యేసుక్రీస్తు వారిని మనం గమనించేటప్పుడు లూకా సువార్తలో యేసుక్రీస్తు వారిని ఆయన పుట్టిన తర్వాత అక్కడ మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు ప్రతి తొలిచూలు మగ బిడ్డని ప్రభువారికి ప్రతిష్ఠిత చేస్తారు. దేవుని మందిరానికి వీరు వెళ్ళి అక్కడ ఏం చేస్తారంటే, ప్రతిష్ఠ చేయడానికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క ఆలయంలో సుమాయోన్ అనే యొక్క వ్యక్తి ఉంటున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఈ యొక్క సుమయోనుకి ఒక వాగ్దానం ఏంటంటే, ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. సుమయోను ఆత్మవశుడై యోసేపుని, ఆ శిశువు యొక్క తల్లిని తండ్రిని చూసి ఆ శిశువుని తన చేతిలోనికి తీసుకొని, తన చేతిలో ఆ బిడని ఎత్తుకొని, యేసుక్రీస్తు వారిని ఎత్తుకొని దేవుని స్తుతిస్తూ అక్కడ చెప్తున్న మాటను మనం గమనిస్తున్నట్లయితే, వారిని దీవిస్తూ ఉన్నాడు, వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. లూకా సువార్త 2వ అధ్యాయం మనం ఈ మాటల్లో మనం గమనిస్తూ ఉన్నాం. 34వ వచనంలో మనం చదువుకుంటే, సుమయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలులో అందరూ పడుటకును లేచుటకును అందరి వలన వివాదాస్పదమైన గుర్తుగా, సూచనగా యేసుక్రీస్తు వారు నియమించబడి ఉన్నారని ప్రవక్త అయిన సుమయోన్ ఇక్కడ చెప్పడం మనం గమనిస్తూ ఉన్నాం. సుమయోన్ ఆత్మవశుడై ఈ చిన్న బిడ్డని గురించి ప్రవశిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రణాళిక యేసు ప్రభువారితో ఉన్నది. దేవుని యొక్క ప్రణాళిక యేసు ప్రభువారితో ఉన్నది. దేవాది దేవుడు యేసుక్రీస్తు వారికి తోడుగా ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు వారి జీవితంలో అనేక అద్భుతాలను, అనేక ఆశ్చర్యకరమైన కార్యాలని, అనేక సూచన క్రియలను, మహత్కార్యములను యేసుక్రీస్తు వారు చేస్తూ వచ్చారు. యేసు ప్రభువారు 12వ ఏటనే జ్ఞానులకు ముందు ఆయన లోపల ఉన్న ఆ జ్ఞానులు నిలవబడలేకపోయారు. 12వ ఏటనే ఆయన ఒక గొప్ప వ్యక్తిగా, జ్ఞానులకు ధీటుగా సమాధానము చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు బాప్తిసం పొందుకున్న తర్వాత అనేక అద్భుతాలు చేసినట్లుగా 4 సువార్తల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆయన చేసిన అద్భుతాలన్నిటినీ కానీ బైబిల్లో వ్రాసి పెట్టి ఉన్నట్లయితే, ఈ బైబిల్ గ్రంథము
బైబిల్ గ్రంథము ఇంకా ఎక్కువ పుస్తకాలు, ఇంకా ఎక్కువ పేజీలు, లేకపోతే బైబిల్ గ్రంథాన్ని ఆమెను ఇంకా ఒక పెద్ద పుస్తకముగా రాసి ఉండవచ్చు. కానీ ఇక్కడ బైబిల్లో 4 స్వార్థల్లో పొందుపరచబడిన అద్భుతాలను మనం గమనిస్తే, చనిపోయిన వారిని లేపాడు, పక్షవాతముతో ఉన్న వారిని లేపాడు, అనేక అద్భుతాలను, దయ్యములు పట్టిన వారిని స్వస్థపరిచారు, మూగవారిని స్వస్థపరిచాడు, గుడ్డి వారిని స్వస్థపరిచాడు, అనేక మందిని స్వస్థపరిచినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆయన గురించి బైబిల్ ఒక మాట చెప్పబడ్డది. అపోస్తుల కార్యములో 10వ అధ్యాయాన్ని మనము చదువుకున్నట్లయితే, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో 38వ వచనములో యేసు ప్రభువారిని గురించి ఒక మాట ఇలాగా వ్రాయబడ్డది. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించను అనున్నదియే. దేవుడు ఆయనకు తోడై ఉండను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించను. ఈ వాక్యం అక్షరాల 100% యేసు క్రీస్తు వారి యొక్క జీవితంలో నెరవేర్చబడ్డది. యేసు క్రీస్తు వారి యొక్క జన్మ యొక్క కారణం ఆయన అద్భుతాలు చేయడం, ఆశ్చర్యకరమైన కార్యాలు చేయడం మాత్రమే కాదు, ఇంకొక విషయాన్ని చేశాడు. మన అందరి పాపాలు మోసి, అందరి కొరకు శాపముగా మారి, అందరి కొరకు ప్రాణము పెట్టి మరణించి, చరిత్రలోనే ఎవ్వరూ చేయని ఒక గొప్ప సూచన, ఎవరు చేయని ఒక గొప్ప మహత్కార్యాన్ని ఆయన చేసి ఉన్నాడు. మరణించి 3వ రోజు తిరిగి లేచి ఆకాశానికి అవరోహణమయ్యారు. అంటే ఇది ఎంత గొప్ప వండర్ అంటే, ఇలాంటి గుర్తు, ఇలాంటి సూచన కార్యాన్ని చరిత్రలో మనం ఎక్కడ కూడా చూసి ఉన్నాం. కారణం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో యెహోవా దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండి సంచరించాడు. అదేవిధంగా మనం బైబిల్ ఇంకా మనం గమనించినట్లయితే, ఆది కాండంలో ఒక వ్యక్తిని చూస్తున్నాం. రెండవదిగా ఆది కాండం ఒక వ్యక్తిని చూస్తున్నాం. ఈ వ్యక్తిని గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, ఆది కాండము 39వ అధ్యాయము 3వ వచనములో, యెహోవా అతనికి తోడైండెను గనుక అతడు చేసినదంతయు యెహోవా సఫలము చేశాను. ఈ వ్యక్తి యోసేపు. యాకోబు యొక్క కుమారుడు. యాకోబు దేవుని యొక్క వాగ్దానమును పొందుకున్న వ్యక్తి. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డ వ్యక్తి. యాకోబు దేవుని యొక్క ఆ యొక్క వాగ్దానమును పొందుకొని, అబ్రహాం, ఇస్సాక్, యాకోబు, ఈ యాకోబు యొక్క కుమారుడే యోసేపు. యోసేపుని యాకోబు అద్భుతముగా పెంచి ఉన్నాడు. యాకోబు, తన భార్య, ఆ కుటుంబము అద్భుతముగా పెంచి ఉన్నారు. యాకోబుని భయభక్తి కలిగి బ్రతుకుటకు పెంచి ఉన్నారు. యాకోబు దేవునికి ప్రార్థించే వ్యక్తిగా పెంచి ఉన్నారు. యాకోబు యోసేపుని దేవునికి భయపడడం మాత్రమే కాదు, ప్రార్థనా జీవితము, చాలా భయభక్తి కలిగి బ్రతుకులాగిన యోసేపును పెంచడం మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే అతి చిన్న వయసులోనే యాకోబు కలలు కంటున్నాడు. యాకోబు దర్శనాలు చూస్తూ ఉన్నాడు. సూర్య చంద్ర నక్షత్రాలు నాకు సాగిలపడి నమస్కరిస్తూ ఉన్నాయి. ఎంత పెద్ద మాట మీరు గమనించండి. సూర్య చంద్ర నక్షత్రాలు. సూర్యుడంటే తండ్రి, చంద్రుడంటే తల్లి, నక్షత్రాలు అంటే సహోదరులు. ఆ యోసేపుకు సాగిలపడి నమస్కరిస్తూ ఉన్నారు. తర్వాత మనకు తెలిసిన చరిత్ర, ఇతను తీసుకుని వెళ్ళి
ఐగుప్తుకు అమ్మేశారు అన్నదమ్ములు, అసూయతో కూడా. కానీ దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. యోసేపుకు తోడయండి, యోసేపు ఏ చెరలో ఉన్నాడో, ఏ యొక్క పోతిమరి యొక్క ఇంటిలో ఉన్నాడో, ఏ యొక్క ఐగుప్తులో అతను బ్రతుకుతూ ఉన్నాడో, యోసేపు ఎక్కడికి వెళ్ళాడో అక్కడ దేవుడు అతనికి తోడయుండి యోసేపు చేసేదంతా సఫలము చేస్తూ యోసేపును దేవుడు హెచ్చిస్తూ వచ్చాడు. యోసేపును అందరూ మర్చిపోయారు, తల్లిదండ్రులు మర్చిపోయారు, అన్నదమ్ములు మర్చిపోయారు, బంధువులు మర్చిపోయారు, చెరసాలలో వేసిన అధికారులు మర్చిపోయారు, అందరూ మర్చిపోయారు. యోసేపు యొక్క ఉనికి బయటికి తెలియలేదు, యోసేపు ఉన్నాడా లేదా బయటికి తెలియలేదు. అయితే జరిగినది ఒకటి, దర్శనములు ఇచ్చిన దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. ఆయనకు తోడై ఉన్న దేవుడు యోసేపును మర్చిపోలేదు కాబట్టి, యోసేపును మర్చిపోలేదు కాబట్టి ఒకరోజు రానే వచ్చింది, దేవుడు మాట తప్పడు, యోసేపును హెచ్చించాడు, ఐగుప్తుకి రాజుగా చేశాడు. యోసేపును దేవుడు హెచ్చించాడు, ఐగుప్తుకు సూచనగా చేశాడు, ప్రపంచానికే సూచనగా, ప్రపంచానికే మహత్కార్యముగా, ప్రపంచానికే గొప్ప వండర్గా మార్చేశాడు. కారణం యోసేపుతో దేవుడు ఉన్నాడు. కారణం భయభక్తులను విడిచిపెట్టలేదు యోసేపు, ప్రార్థనను విడిచిపెట్టలేదు యోసేపు. చెరసాలలో ఉన్నప్పటికీ, బందీగా ఉన్నప్పటికీ, ఖైదీగా ఉన్నప్పటికీ, ఐగుప్తీని ఇంటిలో ఉన్నప్పటికీ, ఏ సమయంలో యోసేపు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దేవుడిలో యోసేపు ఉన్నాడు, యోసేపులో దేవుడు ఉన్నాడు. కాబట్టి యోసేపు వర్ధిల్లాడు. ఆయన గొప్పగా ఒక మహత్కార్యముగా ఐగుప్తుకే రాజయ్యాడు, ప్రపంచానికే రాజయ్యాడు, ప్రపంచానికే ధాన్యాన్ని పంచిపెట్టే స్థితిలో, స్థాయిలో దేవుడు అతన్ని నిలిపాడు. చూడండి, యాకోబు ఈ బిడ్డని దేవునికి అప్పగించాడు. దేవుడు ఆ బిడ్డని ప్రపంచానికే ఆస్వాదకరంగా మార్చాడు. మూడవదిగా దానియేలు అనే వ్యక్తిని మనం చూస్తున్నాం. దానియేలు గురించి మనం బైబిల్లో మనం చూసేటప్పుడు 6వ అధ్యాయం 28వ వచనం, దానియేలు దర్యావేషు కాలములోను పార్షికుడగు కోరేషు యొక్క కాలములోను వర్ధిల్లాడు. అసలు బబులోను దేశములో వర్ధిల్లాడు. బబులోను దేశములో బానిసగా తీసుకొని వెళ్ళబడ్డ ఈ యొక్క యవనస్తుడు, బబులోను దేశానికి బానిసగా తీసుకుని వెళ్ళబడ్డ ఈ యొక్క యవనస్తుడు ప్రార్థన విడిచిపెట్టలా, దేవుని విడిచిపెట్టలా, ఆత్మీయతను విడిచిపెట్టలా, భయభక్తులను విడిచిపెట్టలా, విశ్వాసమును విడిచిపెట్టలా. నేను నమ్ముకున్న దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు ఆయన గొప్ప దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన తప్ప వేరే దేవతలు లేరు, ఆయనే దేవుడని ఆ భక్తిని, వైరాగ్యాన్ని, పరిశుద్ధతను విడిచిపెట్టలేదు. ఆ దానియేలు ప్రభుత్వాలు మారినా, రాజులు మారినా, ఈయన మాత్రం హెచ్చించబడుతూనే వచ్చాడు, వర్ధిల్లుతూనే వచ్చాడు. చివరికి ఏమైందో తెలుసా అండి? బైబిల్ సెలవిస్తుంది, రాజులు దానియేలు కాళ్ళపైన పడ్డారు. రాజులకు తెలియని సంగతులని దానియేలు బయలుపరిచాడు. రాజులకు తెలియని అర్థాలని దానియేలు బయలుపరిచాడు. రాజులకు తెలియని వ్రాతలను దానియేలు బయలుపరిచాడు. ఒక మాటలో చెప్పాలంటే బబులోను సామ్రాజ్యానికి దానియేలే దేవుడిగా మారాడు. ఆ రాజులందరూ కూడా సాగిలపడి నమస్కారము చేసే రీతిగా దేవుడు దానియేలుని హెచ్చించాడు.
కారణం దానియేలు తోడుగా, దానియేలుకు తోడుగా ప్రభువైన యెహోవా తోడై ఉన్నాడు కాబట్టి హెచ్చించాడు. ఈరోజు దేవుడు నీతో సూటిగా చెప్తున్న విషయం ఏంటంటే, మనం చదివాం, నేనును యెహోవా నాకు ఇచ్చిన నా పిల్లలను అని చదివాం. మీరు మిమ్మల్ని ప్రభువుకు సమర్పించుకోండి. 100% నా దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ బిడ్డలని దేవునికి సమర్పించుకోండి. నీ బిడ్డలు ఈరోజు నీ మాట వినట్లేదా? దేవునికి సమర్పించుకోండి. నీ బిడ్డల లోపల దేవుడు ఉండాలి, దేవుని లోపల నీ బిడ్డలు ఉండాలి. వాళ్ళు ఆశ్చర్యకరంగా మారుతారు. సమర్పణ లేని బిడ్డలు, విచ్చలవిడిగా తిరుగుతున్న బిడ్డలు, లోకానుసారముగా బ్రతుకుతున్న బిడ్డలు, వాక్యాన్ని ధ్యానించకుండా బ్రతుకుతున్న బిడ్డలు ఈరోజు నాశనం అయిపోతున్నారు. దొంగలు ఎలా తయారవుతున్నారు, వ్యభిచారులు ఎలా తయారవుతున్నారు, మోసగాళ్ళు ఎలా తయారవుతున్నారు, తాగుబోతులు ఎలా తయారవుతున్నారు. తల్లి తండ్రుల యొక్క పెంపకం అనేది సరైన విధానంలో లేకపోతే, తల్లిదండ్రుల యొక్క పెంపకం అనేది సరైన విధానంలో లేకపోతే నీ బిడ్డలు వాళ్ళు నశించిపోతారు. బిడ్డలు పుట్టిన వెంటనే తాగుబోతులుగా కాలేదు, బిడ్డలు పుట్టిన వెంటనే దొంగలుగా కాలేదు, బిడ్డలు పుట్టిన వెంటనే వ్యభిచారులుగా కాలేదు. నీ బిడ్డలని దేవునికి అప్పగించు. నీ బిడ్డలు గర్భములో ఉన్నప్పుడే నీ బిడ్డని దేవునికి అప్పగించు. గర్భ ఫలము యెహోవా ఇచ్చే బహుమానము. యెహోవా ఇచ్చే బహుమానమును యెహోవా కొరకు పెంచు. యెహోవా ఇచ్చే బహుమానమును యెహోవాకే ఇవ్వు. యెహోవా నీకు ఇవ్వబడ్డ బిడ్డలు దేవుని వలన నీకు ఇవ్వబడ్డ బహుమతి కాబట్టి ఆ బహుమతిని దేవుని కొరకు పెంచు. వారిపై నీకు అధికారం లేదు, దేవుని అధికారంలోనికి వారిని సమర్పించు. చూడండి, గమనించండి, బైబిల్లో ఎవరెవరైతే తమ బిడ్డలను దేవునికి సమర్పించారో, బైబిల్లో ఎవరెవరైతే తమ బిడ్డలని దేవుని కొరకు ఇచ్చారో వాళ్ళందరూ కూడా వారి బిడ్డలు సైన్స్ అండ్ వండర్స్గా, సూచనలుగా, అద్భుతాలుగా, మహత్కార్యములు చేసిన వారిగా వారి బిడ్డలను దేవుడు మార్చాడు. ఈ యొక్క సందేశాన్ని వింటున్న నా బిడ్డ, మీరు నిశ్చయముగా మీ కుమార్తెలను, మీ కుమారులను దేవునికి సమర్పించండి. వారి గర్భములో ఉన్నప్పుడే సమర్పించండి, వారు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే సమర్పించండి. వారికి దేవుడు వారికి కావలసిన భవిష్యత్తుని ఇస్తాడు. పిల్లల యొక్క భవిష్యత్తుని మీరు నిర్ణయించకండి. పిల్లల యొక్క చరిత్రని, వారి భవిష్యత్తుని మీరు నిర్ణయించకండి. దేవుడు నిర్ణయించినట్లు దేవుని చేతిలో ఇవ్వండి. దేవుడే బిడ్డని నీకు ఇచ్చాడు, దేవుడే నీ బిడ్డ యొక్క భవిష్యత్తుని నిర్ణయించాలి. దేవుడే నీ బిడ్డ యొక్క భవిష్యత్తును నిర్ణయించి వారిని ఏ విధంగా చేయాలో, ఏ విధంగా నడిపించాలో దేవుని చిత్తానికి అప్పగించండి. వారి ప్రవర్తన అంతా దేవుని కంట్రోల్లో ఉంచేలాగా, వారికి వారే ప్రార్థన చేసుకునేలాగా, వారికి వారే బైబిల్ ధ్యానించేలాగా, వారికి వారే పరిశుద్ధ జీవితాన్ని చేసేలాగా, వారికి వారే వ్యక్తిగతంగా దేవునితో ఐక్యత కలిగేలాగా వారిని పెంచండి. మీ బిడ్డలు తప్పకుండా ప్రయోజకులు అవుతారు. మనం చదివిన ఆ మాటని ఇంకొకసారి జ్ఞాపకం చేస్తాను. యెషయా 8:18 మనం చూసాం కదా. ఇక్కడ చూడండి, ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను.
సైన్యములకు అధిపతియగు యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలుల మధ్యన ఉన్నాం. అంటే మీరును మీ బిడ్డలను, నేనును నా ఇంటి వారును, నేనును నా బిడ్డలను యెహోవా సన్నిధిలో అద్భుతాలుగా, ఆశ్చర్యకరమైన వ్యక్తులుగా, సూచన కార్యములుగా, మహత్కార్యములుగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ సందేశాన్ని వింటున్న మీరు దేవునికి సమర్పించుకోండి. మీ ప్రవర్తన అంతటినీ దేవుని స్వాధీనంలో అప్పగించండి. మీ బిడ్డల యొక్క ప్రవర్తన అంతటినీ దేవుని సన్నిధిలో స్వాధీనంలో అప్పగించండి. అప్పుడు మీ కుటుంబాలు కూలిపోకుండా, పడిపోకుండా ఉంటాయి. మీ బిడ్డల వలన మీకు ఎలాంటి తలనొప్పి ఉండదు. మీ బిడ్డల వలన ఎలాంటి సమస్యలు మీకు రావు. మీ బిడ్డలు రేపటి కాలములో పౌరులుగాను, నాయకులుగాను, అధికారులుగాను, సేవకులుగాను, గొప్ప గొప్ప వ్యక్తులుగా వాళ్ళు మారాలంటే తల్లి గర్భంలోనే దేవునికి అప్పగించండి. లేకుంటే వారిని చిన్న వయసులోనే దేవునికి అప్పగించండి. ఇంతవరకు నీ బిడ్డని దేవుని చేతికి అప్పగించలేదా? ఈరోజు దేవుని చేతికి అప్పగించు. వాని ప్రవర్తన అంతా కూడా దేవుని స్వాధీనంలో ఉండినట్లుగా అప్పగించు. నీ బిడ్డలు ప్రయోజకులుగా మారుతారు. నీ కుటుంబము ప్రయోజనకరమైనదిగా, గొప్ప కుటుంబముగా, ఆశ్చర్యకరమైన కుటుంబంగా మారుతుంది. దానియేలు కుటుంబం వలె, యోసేపు కుటుంబం వలె, ప్రభువైన యేసు క్రీస్తు వారి వలె నీ బిడ్డలు గొప్పవారుగా మారుతారు. ప్రార్థన చేసుకుందాం. మా మిక్కిలి అధికముగా ప్రేమించుచున్న పరలోకపు తండ్రి, మీ నామానికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క అక్టోబర్ నెల ఈ వాగ్దానము ద్వారా మేమును మా కుటుంబాలు, మేమును మా బిడ్డలు, మేమును మా సంఘము, మేమును మా ఆత్మీయ కుటుంబాలన్నీ కూడా తండ్రి, ఈ సందేశాన్ని వింటున్న బిడ్డలందరూ కూడా వారి వారి కుటుంబాలు, బిడ్డలతో కూడా ఆశీర్వదించబడుదురుగాక. వారి కుటుంబాలలో తను మీరు చెప్తున్నారు, మీరు రాజులను యాజకులైన సమూహం అని చెప్పి. అవును తండ్రి, ఈ సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరు రాజులుగా, యాజకులుగా మీరు మార్చండి. గొప్పవారిగా చేయండి. కింది వారిగా కాదు, పైవారిగా చేయండి. తోకగా కాదు, తలగా చేయండి. ఈ నెలంతటిలో ప్రభాదిగు తండ్రి, జన్మదినాన్ని జరిపించుకుంటున్న బిడ్డలు మీరు ఆస్వాదించండి. వివాహ దినములు జరిపించుకున్న బిడ్డలు ఆస్వాదించండి. ఉద్యోగానికి కొరకు ప్రయత్నిస్తున్న బిడ్డలు మీరు దీవించండి. మా యొక్క ప్రభా దేశాన్ని మీరు ఆస్వాదించండి. మా దేశంలోని అధికారులను మీరు ఆస్వాదించండి. మంచి పరిపాలన మా దేశంలో మీరు దయచేయండి. శాంతి సమాధానమును మీరు కలగచేయండి. మీకే మహిమగా ఈ సందేశాన్ని వింటున్న వారిని గొప్ప వాళ్ళుగా, మహత్కార్యములుగా, సూచనగా మీరు మార్చి దీవించుదురుగాక. ప్రభు యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.